హే గాయ్స్, ఈరోజైతే మనం డాబా స్టైల్లో ఎగ్ కర్రీ చేద్దాం. ఇది రెస్టారెంట్లో చేసే విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఎవరైనా చేసేయచ్చు, పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అంటే ఫస్ట్ టైం కుకింగ్ వచ్చిన వాళ్ళు కూడా చేసేయచ్చు. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వేరే ప్యాన్లో ఉల్లిపాయ, అలాగే అల్లం, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయ వేసి ఒకసారి ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, నార్మల్గా ఫ్రై చేసిన తర్వాత అవి మిక్సీ జార్లో వేసుకోండి చల్లారిన తర్వాత. అందులోని కొంచెం ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, నానబెట్టిన 10 జీడిపప్పు కూడా వేసుకొని, అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకుందని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగా వేసుకొని, చిన్న ముక్క ఆనియన్ వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అదంతా బాగా ఫ్రై చేయండి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఆ టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, దాంతోపాటు వేసుకోండి. అంటే ఆ ఆయిల్తో పాటు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది అన్నం, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్లోనే వస్తుంది. బయట కొంటూ ఉంటాం కదా కర్రీ పాయింట్స్, సేమ్ అలానే ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.